నా పేరు గువ్వాడి సాంబయ్య. నా ఊరు పెద్దాపురం, మండలం ఆత్మకూరు, జిల్లా హన్మకొండ. నేను చేసేది వ్యవసాయం. నా బిడ్డ ప్రసూతికి ఉన్నదని పక్క హాస్పిటల్ కాడికి వచ్చినాం చూసేటానికి. అంతా మాత్రాన 19వ తారీఖు నాడు 12 గంటలకు నాకు గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వస్తే హఠాత్తుగా నొప్పి లేసింది అంటే అక్కడి నుంచి వాళ్ళందరూ పట్టుకొని ఇడికి వచ్చారు. అప్పుడు కార్తీక సారు ఫిట్ చేసి నన్ను చూసుకున్నాడు. నమస్కారం అండి. మాది పెద్దాపూర్ విలేజ్, ఆత్మకూరు మండలం, హన్మకొండ డిస్టిక్ అండి. మా నాన్నగారు చెల్లె ప్రస్తుతి ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిండు హాస్పిటల్ దగ్గరికి, నియర్ బీలో. అక్కడికి వచ్చిన తర్వాత నాన్నగారికి గుండెలో నొప్పి వచ్చి ఇక్కడికి కామినేని హాస్పిటల్ కింగ్ కోటి దగ్గరికి తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత కార్తిక్ బాబు సార్ అనే మాకు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి టెస్ట్ చేసిన తర్వాత అందులో ఏంటంటే 5 days దాని ట్రీట్మెంట్ అని చెప్పి చేసిన తర్వాత అందులో ఏంటంటే ఇతనికి ఏది స్టంట్ పడుతుంది అని చెప్పి చేసిండు. దాని తర్వాత 5 రోజులకు డిశ్చార్జ్ అని చెప్పి అన్నారు. డిశ్చార్జ్ అని చెప్పి అన్న తర్వాత అంటే మూత్రం పోసే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన తర్వాత దానికోసం అని చెప్పి ట్రీట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిండు. దీనికోసం ఏంది మన ఎండోస్కోప్ చేయాలి అది ఇది అని చెప్పి చేసిండు. వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే బ్లాడర్ అనే బాపతి పలిగింది, బ్లాడర్ అనే బాపతి డిస్టర్బ్ అయిందని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత అల్ట్రాస్కాన్ చేసిండు. అల్ట్రాస్కాన్లో మనకు పూర్తిగా తెలిసింది ఏంటంటే బ్లాడర్ అనే బాపతి డ్యామేజ్గా ఉంది. దానివల్ల మనం ప్రొసీజర్ తీసుకోవాల్సింది ఏంటని చెప్పి అంటే వాళ్ళు కార్తిక్ బాబు సారు, ఆలీ సార్ వాళ్ళ అందరి బాపతి తీసుకోవాలని చెప్పి తీసుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒపీనియన్లో ఏంటంటే చిన్న స్టంట్ వేస్తా అంటే అక్కడి నుంచి ఏంటంటే ఎడమ చేయికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేసే బాపతి బ్లాడర్ బాపతి డిస్టర్బ్ ఉంది. దానివల్ల సపరేట్ చేసి దాన్ని అట్లా చేయాలి, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ ఏంది ఇక్కడ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే మేబీ మనకు 50-50 ఛాన్స్ అని చెప్పి మనకు చెప్పిన తర్వాత బెటర్ ఆప్షన్ ఏందని చెప్పి సార్ని అడగడం వల్ల వాళ్ళందరూ డాక్టర్లు అందరూ డిస్కస్ చేసుకొని చైతన్య సార్, ఆలీ సార్, కార్తిక్ బాబు సార్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని 2 రోజులలో మాకు ఏంది దాని పూర్తి వివరణ ఏందని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మనకు అర్థమైన బాపతి రీతిలో నాకు అర్థమైన రీతిలో వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకు చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఒక్కటే అనే బాపతి ఇది ఎడమ చేయికి వెళ్ళి బ్లడ్ బాపతి బ్లాడర్ అనే బాపతి సపరేట్ చేస్తే 95 ఛాన్స్ అని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల సరే సార్ ఇది బెటర్గా ఉందని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే ఆన్ ది స్పాట్లో వాళ్ళు తీసుకోవడం, ఆన్ ది స్పాట్లో ఏది ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టడం మాకు చాలా మంచిగా నచ్చిన తర్వాత అది కూడా సార్ కూడా ఆలీ సార్ అనే బాపతి అతనైనా ఏది ఆపరేషన్ చేసేయడానికి అతను కూడా చెప్పడం వల్ల మనకు ఏంది దాని గురించి తెలియాల్సిన వివరణ మొత్తం పూర్తిగా మనకు తెలిసింది. దాని ఛాన్సెస్ అనే బాపతి మనకు ఏంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు పూర్తిగా అర్థం కావడం వల్ల మేము వెంటనే అది చేసినాం. కార్తిక్ బాబు సారు, చైతన్య సార్ వీళ్ళందరూ మంచిగా చేసిన తర్వాత ఏంటంటే లంగ్స్కు పోయే బాపతి ప్రాబ్లం అనే బాపతి నాన్నకి హెవీగా ఉండడం వల్ల ఇదంతా సార్ మరి ఇది ఎందుకు చేస్తాను మనకి ఇది ప్రొసీజర్ తెలియదు కదా అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి అడిగితే లంగ్స్ ప్రాబ్లం ఆక్సిజన్ తీసుకునే పర్సంటేజ్ అనే బాపతి 55 బిలో ఉన్నది. దానివల్ల వాళ్ళు మనకు చెప్పిన బాపతి ఆప్షన్లలో ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది. కామినేని కింగ్ కోటి హాస్పిటల్ వారికి, వాళ్ళ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న సిబ్బందికి, చేసిన వాళ్ళ ఇక్కడ ఉన్న లోకల్ చేసిన వాళ్ళ సిబ్బందికి, వాళ్ళ వర్కర్లకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.